హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మేము ఇప్పుడు మైకేల్స్కి వెళ్తున్నాం. మైకేల్స్ హాయ్ గాయ్స్. హాయ్. మంచి ఫన్ అన్నట్లు నిన్న వీడియో ఫన్ ఎడిటింగ్ సో మైకేల్స్లో ఏముంటాయి? మైకిల్స్లో ఎవ్రీథింగ్, ఫుడ్ తప్ప. మొత్తం ఇవన్నీ ప్లాస్టిక్ నిజం అనుకుంటారేమో. బై వన్ గెట్ వన్ ఫ్రీ. సో ఒక పని చేద్దాం, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి వెలిసి ఏమేమి ఉన్నాయో మొత్తం అన్నీ చూద్దాం. సో ఐ థింక్ ఇట్ సైడ్ మొత్తం పూలే ఉన్నట్టున్నాయి. సో స్టార్టింగ్ ఇది మన ఎంటర్ అయిన ప్లేస్. సో ఎంటర్ అయ్యాక టువర్డ్స్ రైట్ మనకి ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ స్టఫ్ అంతా ఉంది. దీన్ని మరి ఏమంటారో కూడా తెలియదు మనకి. కట్ చేస్తే ఇంక మొత్తం మొక్కలు ఆల్ మొక్కలు. ఇది వచ్చేసి ఏదో చైనీస్ ఐటమ్ లాగా ఉంది, ఐ డోంట్ నో. అండ్ ఇక్కడ ఇంకొన్ని కుండీలు, అలాగే చిన్న చిన్న సోఫాలో పెట్టుకునే పిల్లోస్. అసలు ఈ ఫ్రేము $30 అంటే దాదాపు 2,000 రూపాయలు. సో ఇవన్నీ క్యాండిల్స్, బొట్టలు, దెన్ పూలు, ఇందాక మనం చూసిన పూలు. ఇది మొత్తం పూలే, హ్యాంగింగ్స్ ఇవి. ఇటు కొన్ని హ్యాంగింగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి కూడా $25 అలా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ కమ్స్ అరౌండ్ 1,500-1,600 రూపీస్. ఈ ఫ్రేమ్ ఏదో చాలా బాగుంది. మంచి పెద్ద ఇల్లు ఉంటే హాల్లో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఇది ఎంత పెట్టాడో, దీని మీద రేట్ ఎక్కడ పెట్టాడు భయ్యా? ఏమో మరి, దీని మీద రేట్ అయితే ఎక్కడ లేదు ఆ ఫ్రేమ్ మీద. సో వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, వ్యాలంటైన్స్ డే స్పెషల్. ప్రాబబ్లీ ఈ వ్లాగ్ వ్యాలంటైన్స్ డే అయిపోయాక వస్తుందేమో లైవ్లోకి. బట్ వ్యాలంటైన్స్ డేకి ముందు తీస్తున్నాను ఈ వ్లాగ్. ఇవాళ 13th Feb. సో అందుకే చాలా రకాల పువ్వులు వచ్చినాయి, ప్లాస్టిక్వి. అసలు ప్లాస్టిక్ పువ్వులు ఇన్ని రకాలు ఉంటాయని నాకు కూడా తెలియదు. ఇక్కడ అసలు లేని రంగు లేని మొక్క టైపు లేనట్టుంది. అన్ని రకాల మొక్కలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇవంతా గ్లాస్ జాడీలు, వాటర్ బాటిల్స్, డిఫరెంట్ సైజెస్లో. ఇంకా ఏయో మన కెమిస్ట్రీ ల్యాబ్లో బ్యూరెట్లు పిపెట్లు లాగా ఉన్నాయి అన్నీ. ఓకే, ఎనీవేస్ ఈ చూడండి, ఏంట్రా నాయన
అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా ఉంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్లో ఏమున్నాయి? ఏదో డ్రై ఫోమ్ అంట భయ్యా. ఓకే, దీంతో మరి ఏం చేస్తారో ఐ డోంట్ నో. జిప్ ట్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ, $5. ఓకే, ఇది గ్లూ గన్ను. ఇదేంటంటే దీంట్లో ఒక ప్లాస్టిక్ గ్లూ లాంటిది వస్తుంది, చిన్న స్టిక్ లాగా వస్తుంది. అది దీంట్లో లోడ్ చేసి మనం ఇది ప్లగ్లో పెట్టి ఆన్ చేస్తే ఆ ప్లాస్టిక్ని మెల్ట్ చేసి అది కరిగింది అక్కడ అంటుకుంటుంది. అండ్ ఒకసారి అది అంటుకున్నాక మళ్ళీ హార్డ్ అయిపోతుంది కదా, సో మనం అంటించింది ఇంకా అసలు ఓడదు. ఈ థర్మాకోల్తో బొమ్మలు చేశారు, క్రేజీ. ఇవన్నీ ఫైల్స్, ఫోల్డర్స్, ఆల్బమ్లా ఉంది. ఆల్బమ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. ఇక్కడేదో క్లియరెన్స్ సేల్ అంట. క్లియరెన్స్ సేల్, క్లియరెన్స్. ఏంట్రా ఈ ఐ డోంట్ నో. అంత చిన్న గ్లాస్లో మరి వాటర్ ఎవడు తాగుతాడు? అసలు ఇది ఎందుకు తయారు చేశారు? చూడండి ఎంత ఉంది ఇది. వియడా. ఇంకేమున్నాయి? ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లూస్, గొరిల్లా గ్లూలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేప్స్, డిఫరెంట్ పర్పసెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేప్స్. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ప్రాబబ్లీ కుదిరితే ట్రై చేయండి. స్క్రబ్ డాడీ. ఇదేంటంటే లైక్ ఇది మన అంట్లు తోముకునే పీసే, కాకపోతే ఇది ఎలా ఉంటుంది ఇది చూసారా? ఇలా నొక్కితే నొక్కడట్లేదు చూసారా? అదే మీరు దీన్ని ఒకసారి హాట్ వాటర్లో పెట్టారనుకోండి, మెత్తగా స్పాంజ్ లాగా అయిపోతుంది. సో సాఫ్ట్గా ఏదన్నా నాన్ స్టిక్ ప్యాన్స్ లాంటివి తోముకున్నప్పుడు హాట్ వాటర్లో పెట్టి తోముకుంటే సాఫ్ట్గా స్పాంజ్లా వర్క్ అవుతుంది. అదేదన్నా బాగా అంటుకుపోయినాయి అనుంటే గీకి తోమడానికి కోల్డ్ వాటర్లో ఒకసారి పెడితే గట్టిగా అయిపోతుంది, రాయిలాగా. దాంతో తోమితే ఏదైనా అంటుకున్నవన్నీ వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది. అయితే ట్రై చేయండి. సో ఇదంతా వ్యాలంటైన్స్ డే స్పెషల్లా ఉంది ఈ సెక్షన్. సో ఇదంతా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి డబ్బాలు. ఆల్మోస్ట్ 1 లీటర్ నుంచి ఆల్మోస్ట్ 15-20 లీటర్ డబ్బాలు కూడా ఉన్నట్టున్నాయి. ఇంకా రకరకాల సరుగులు, ప్లాస్టిక్ ఫైల్స్ పెట్టుకోవడానికి హోల్డర్స్, వాటినట్టు అసలు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కలర్ రిబ్బన్స్. ఇవన్నీ రిబ్బన్స్, అమ్మాయిల సరుకులు. చూపించాను. ఈ సెక్షన్ కూడా మొత్తం రిబ్బన్స్. And we have different candles. సెంటెడ్ వ్యాక్స్ మెల్ట్స్ అంట భయ్యా, మరి ఏంటో. ఇంకా
రకరకాల క్యాండిల్స్ ఉన్నాయి భయ్యా. ఈ డిఫరెంట్ సైజెస్లో ఫోటో ఫ్రేమ్స్. ఇలా చూపించుకుంటా పోతే స్టోర్లో ఇక్కడే ఒక అరగంట వ్లాగ్ వచ్చేస్తుందేమో. లైట్ తీసుకొని లొకేషన్ షిఫ్ట్. ఇంటికి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామని మీరు ఆశ్చర్యపోతా ఉంటే అది అడి చేతిలో ఉన్నాయి కదా, అవి కొనడానికి వచ్చాం ఫ్రెండ్స్. బెలూన్స్, గాలి కొట్టుకునే పంప్. ఎందుకు ఎందుకో డెకరేషన్ అయ్యాక నెక్స్ట్ వ్లాగ్లో చూద్దరు కానీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వాట్ ద హెల్. బయటకు వచ్చే టైంకి ఇది భయ్యా పరిస్థితి. ఓ వావ్. సో మనం కొన్న బెలూన్స్లో ఒక బెలూన్లో గాలి తగ్గిపోయింది. ఆవిడే మళ్ళీ పిలిచి ఇందులో గాలి తగ్గిపోయింది, నేను ఇంకోటి ఇస్తాను అని లోపలికి పిలిచారు. సో యా, లోపలికి వచ్చి ఇప్పుడు బెలూన్ చేంజ్ చేసుకుని మళ్ళీ యూట్యూబ్. యా షూర్. సో ఆవిడ లాపత్త లేడీ ఫ్యాన్స్ అనమాట. ఆ సినిమా తప్పకుండా చూడండి అని చెప్తున్నారు. బట్ యా, ఏం జరిగిందంటే లోపలికి పిలిచారు, గాలి మళ్ళీ కొడతానన్నారు. బట్ లోపలికి వెళ్ళి చూడగానే బెలూన్లో మళ్ళీ గాలి ఉంది. అది బయట చాలా కోల్డ్గా ఉంది కదా వెదరు. సో మనం బెలూన్లో గాలి కొట్టి బయటికి రాగానే బెలూన్లో ఎయిర్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. బట్ యాజ్ సూన్ యాజ్ యూ గో బ్యాక్ ఇన్ టు యువర్ హౌస్, లైక్ ఇంట్లోకి వెళ్ళగానే మళ్ళీ కొంచెం వామ్ టెంపరేచర్లోకి వెళ్ళగానే మళ్ళీ ఫుల్గా బెలూన్లో ఎయిర్ వచ్చేసినట్టు ఉంటుంది.